మా ఎంత చల్లగా ఉంది ఇప్పుడు. ఇప్పుడు అమ్మమ్మ షాపింగ్ చేయాలంటే ఇక్కడ. నిన్న కాదులే, ఎవరు అమ్మమ్మని ఒక ఆమెని. చిన్నవా చిన్నవా దగ్గర దగ్గర పోయి చూడండి. మెల్లగా మెల్లగా. ఇవి బొమ్మలు బొమ్మలు. ఇక ఇక్కడ ఉన్నాయి చూడండి దీపాలవి. कितना 450. చలో తీసేసుకుంది అమ్మమ్మ. మనకి మన ఛానల్ కోసం. అమ్మమ్మ ఏమన్నా బొమ్మకా వెళ్ళా? బొమ్మ అజ్జుడు అయిపోయిందా? అయ్యో ఇది ఒకటిను, అది కూడా దేవుడిదే ప్రమిదలు. ఈమెకేం తీసుకుంది? ఇష్టం ఉన్నది ఏదన్నా చూడొచ్చుగా. మంగమ్మపట్నంలో అవి కుంకుమ గాజులు తీసుకునేవి. మళ్ళీ పంచిచ్చింది పా. ఏమంటుంది? ఏమైంది? అవును కదా. పెద్దవి ఎంతంటే వెనక ప్రమిదలు. ఏంటి అది? చుడువా అంటారు. అదని మింత మసాలా అనుకుంటా. నువ్వు తింటావా? నాకు చుడువా ఇష్టం కానీ ముద్ద మసాలా ఇష్టం. అదేమన్నా అదే కదా. మిల్లిక మిల్లిక. అగో బండి స్పీడ్ వస్తుంది. ఎంత స్పీడ్ పోతుండ్రు. అమ్మమ్మకి ఆశ పుట్టింది. దోశ కాదు, ఏదది మింత మసాలా అంట. చుడువా చుడువా.
ధర్మవరం కాశీ ఏంటిది? ఎవరు? ఉమ్. సాయి కిరణ్ శిరీష ఆకలి అన్నారా? ఉమ్. సాయి కిరణ్ అస్సలు అన్నాడా? వాడు చెప్పుకోడు ఏందో కదా. అయ్యో, మనసులో పెట్టేసుకుంటాడు. తాత ఏమంటుండే? మీ తాతనా? మా తాతనా? మీ ఆయన ఉమ్. బొట్టు గాజులు పెట్టుకొని ఉండాలంటా ఉంటాడా తాత? కొనుక్కోండాను. అప్పుడు తాత ఉన్నప్పుడు ఇక యాత్ర అయిపోగానే ఇవే కదా, ఏమంటారు ఇట్లా, ఏమంటారు ప్యాలాలని, ఇవి మురుమురాలు, అవి లడ్డు ప్రసాదం కట్టడానికి. మళ్ళీ మంగమ్మపట్నం పోతే మనం ఎప్పుడు గాజులు అవి అయితే తీసుకుంటాం కదా. మళ్ళీ నువ్వు మాకు చిన్నప్పుడు కిచెన్ పావులు కొంటుండే గుర్తుందా మా కోసం అని? చిన్ని చిన్ని గిన్నెలు. చలో అయితే ఈసారి కొందాం. చిన్ని చిన్ని గిన్నెలు, చిన్ని స్టవ్స్, స్పూన్లు. అప్పుడు నువ్వు కోరి తీసుకొస్తుండే కదా, నాకు శిరీషకి హనీకి అని చెప్పి ఇట్లా. అప్పుడు చిన్నగా అది చిన్నగా అప్పుడు హనీ లేకుండానేమో. అవునవును, నాకు శిరీషకి ఇంకా మళ్ళీ సమానంగా తీసుకోవాలని చెప్పి నాకు ఒక స్పూను, శిరీషకు ఒక స్పూను, నాకు ఒక గిన్నె, శిరీషకు ఒక గిన్నె. పిల్లల కోసమా? అయిపోయింది మనది తిరుపతి దర్శనము. కాసేపు రెస్ట్ తీసుకుంది అమ్మమ్మ, షాపింగ్ చేసింది. ఇక ఇక్కడ నుంచి కిందికి తిరుపతికి వెళ్ళి కాణిపాకం, శ్రీకాళహస్తి, ఇంకా మంగమ్మపట్నం అవి. ఈగలే ఈలో చాయ్